ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు మన రక్షకుడు యేసయ్య కృప కలిగిన నామమున ఈ రోజున మన దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో ఇది నిజంగానే జరిగింది. మన జీవితాల్లో దేవుణ్ణి వెంబడించటం మొదలుపెట్టిన దగ్గర నుంచి దేవునికి లోబడకుండా, చెప్పినా సరే వినకుండా, దేవుని యొక్క హెచ్చరికల్ని బేఖాతరు చేసి, అంటే ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా తిరిగినటువంటి వాళ్ళ జీవితంలో తీరనటువంటి శ్రమ, కష్టము ఎదురైందనుకోండి. ఎదురైనప్పుడు ఆ మనుషుల జీవితాల్లో జరిగినటువంటి ఎదురు దెబ్బలు, వాళ్ళకి తగిలిన ఎదురు దెబ్బలు, వాళ్ళకు జరిగినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను చూసి మనం మార్పు చెందాలి. ఏం కావాలా? మనము మార్పు చెందాలి. ఈడు చెబితే ఏంలా, దేవుని యొక్క హెచ్చరికను కూడా ఖాతరు చేయాలి. ఈ పరిస్థితి ఇట్లాగుంటది అని ఎదుటి వారి జీవితాన్ని మనం చూసినప్పుడు మనకి ఇంత భయం అనేది కలగాలి. ఆ భయం కూడా లేదనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఆ భయం కూడా లేకపోతే అప్పుడు వాళ్ళకి ఏది జరిగిందో వీళ్ళకి అదే జరుగుతుంది. ఆ భయం కూడా లేకుండా తిరిగేటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు. అటువంటి వాళ్ళకి మరి ఏ రీతిగా చెప్తే అర్థమవుతుందో అర్థం కావట్లా. సరే, చెబితే ఏనన్నటువంటి మనుషులు కళ్ళ ముందు ఉన్నటువంటి సాక్ష్యాలు చూడాలిగా. అందులో వాళ్ళ కళ్ళ ముందే జరుగుతున్నటువంటి సంఘటనలు చూసి కొంతలో కొంత మార్పు ఉండాలి కదా. లేకపోతే ఎట్లాగా లేకపోతే ఈ జీవ వాక్యంలో కూడా ఇటువంటి సంఘటనలు రాయబడ్డాయి. అయితే వాళ్ళు దేవుని అడుగుజాడల్లో నడుచుకొని దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవించారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అటువంటి వారిలా కాకుండా ఆదికాండము 35వ అధ్యాయము 4వ వచనం, వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షేకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. దానికి ముందు యాకోబు దగ్గర ఉన్నటువంటి తన పనివారు మొదలుకొని తన కుటుంబము వరకు చెవులుకున్నటువంటి పోగులు, ఇంకా దేవునికి వ్యతిరేకమైనవి చెవులు, పోగులు, ఇంకా అన్య దేవతలు, అక్కడ యాకోబు యొద్ద పనిచేసేటువంటి ఆ మనుషులు ఉంటారు కదా, పనివారు, వారి యొక్క దేవతలు, వాటిని అన్నిటినీ, అనగా దేవునికి వ్యతిరేకమై ఉన్నటువంటి ఆ క్రియలు ఏమైతే ఉంటాయో, ఆ యొక్క దైవాలు ఏమైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా తీసేశారని రాయబడ్డది. ఎందుకు తీసేశారంటే యాకోబు దేవుని యొక్క మాట ప్రకారంగా నడుచుకుంటా దేవుడు సెలవిస్తాడు. యాకోబు, నీవు ఏనాడైతే శ్రమపడి బాధపడ్డావో ఆనాడు నేను నీకు చెప్పా కదా, పలానా దగ్గర దేవునికి బలిపీఠం కట్టు అని. ఇప్పుడు సమయం వచ్చింది, నువ్వు వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టు అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మరి దేవుని దగ్గరికి పోయేటప్పుడు, దేవుని మార్గంలో ఉన్నప్పుడు, ఆయన యుద్ధకు మనం ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధికి అడుగు పెట్టేటప్పుడు ఎలాగ పడితే అలాగే పోతామా? ఎలాగ పడితే ఇష్టానుసారంగా పోయేస్తామా? వాళ్ళ యుద్ధ దేవునికి వ్యతిరేకమైనటువంటివి ఏమున్నాయో వాటిని తీసేయమని చెప్తా ఉన్నాడు. యాకోబు అంటాడు, ఆ దేవుని యొక్క మాటను పొందుకొని
ఆ ప్రదేశానికి పోయేటువంటి ముందు తన ఇంట్లో ఉన్నటువంటి తన కుటుంబంతో పాటుగా ఆ పనివారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాడు. రేపటి రోజున మనం దేవుని యొద్దకు పోవాలి. దేవుని సన్నిధానానికి పోవాలి. అక్కడ మనం బలిపీఠం కట్టేది ఉంది. పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో దేవునికి పరిశుద్ధంగా బలిపీఠం కట్టాలి. కాబట్టి మీకున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి దైవాన్ని కలిగినటువంటివి ఏమైతే ఉంటాయో వాటినన్నిటిని, చెవులుకున్నటువంటి పోగుల్ని ఇవన్నీ కూడా తీసి పక్కకు పెట్టు. ఎందుకంటే మనము నిలిచేది దేవుని సన్నిధిలో. ఆ సన్నిధిలో మనం ఎలా ఉండాలి? నిష్కల్మషంగా, పాపము లేనటువంటి స్థితిలో, అత్యంత పవిత్రంగా, హృదయంలో ఏ విధమైనటువంటి దురాలోచన లేకుండా, నీతిగా, నిబద్ధతగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఆయన సన్నిధిలో నిలబడాలి. చెవులకి పోగులు, అలాగనే బంగారు నగలు పెట్టుకోవటం, అలాగనే ఇంకా అలంకరించుకోవటం, ఇవన్నీ ప్రభువుకి వ్యతిరేకమైనవి. అందుకే మీరు చూస్తూనే ఉంటారు. నన్ను చూస్తూనే ఉన్నారు కదా రోజు. ఏ విధమైనటువంటి ఎక్స్ట్రా మేకప్ ఏమి కనపడదు. న్యాచురల్, ఇదంతా న్యాచురల్. ఇంకా కాకపోతే ఒక పౌడరే రాసుకునేది, తెలిసిందే కదా. ఇక అందులో దాచుకోవటానికి ఏముంది? చిన్నప్పటి నుంచి ఒకటే అలవాటు. ఆ స్కూలుకు పోయేటప్పటి నుంచి స్నానం చేయటం, పౌడర్ రాసుకోవటం, అంతే. ఇక మరి ఏది కూడా ఇంక ఎక్స్ట్రా మేకప్ ఏమి లేదు. ఈరోజు వాటికి దేవుని కృపను బట్టి నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా. నేను అనుకున్నదే చెప్తా ఉన్నా, నా హృదయంలో ఉన్నదే చెప్తా ఉన్నా. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు మనకు ఉంటే ఉండొచ్చు, ఉండొద్దని కాదు. సూటు, బూటు, కోటు ఉండొచ్చు. కానీ ఒక పవిత్రమైనటువంటి స్థలములో నుంచోబోతా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధ స్థలానికి తగినటువంటి, ఆ పరిశుద్ధ స్థలానికి అర్హమైనటువంటివి ఆ స్థలంలో నేను నిలబడాలనుకున్నప్పుడు ఆ స్థలానికి ఏ వస్త్రాలు అర్హత కలిగి ఉంటాయి అవే వేసుకొని నిలబడాలి. అట్లాగా వాక్యం చదివినప్పుడు అలాగ అనుకుంటా ఉంటా. అంటే సూటు బూటు వేసుకుంటే తప్ప అని అనను కానీ వాక్యము ప్రకారంగా పరిస్థితులను బట్టి హెచ్చుగా మనము ఆ లోకపు పోకడకి పోవద్దు. వాక్యం కూడా అదే కోరుకుంటా ఉంది. అన్ని పరిస్థితుల్లో సూటు బూటు వేసుకోవచ్చు, తప్పట్లా. కాకపోతే పవిత్రమైనటువంటి వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యానికి తగినట్లుగా, పరిశుద్ధునికి తగ్గట్లుగా తెల్లటి వస్త్రాలు వేసుకొని ఆ పరిచర్యకు తగ్గట్లుగా ఉంటే గొప్ప పేరు వస్తుంది దేవునికి. మీరు తప్పుగా అనుకోవద్దు. ఈ సూట్ వేసుకున్న వాళ్ళ గురించి, సూటు కోటు ఉన్న వాళ్ళ గురించి తప్పుగా అంటాను. నేను తప్పు అని అంటలా. కాకపోతే అది ఒక బ్రాండ్ లాగా అయిపోయింది. అంటే మనం ఎప్పుడు వాక్యం చెప్పినా సూట్ ఉండాలేమో అనే విధంగా అయిపోయింది. అది తప్పు అని, అట్లా ఉండొద్దు అని చెప్తా ఉన్నా. వాక్యం కూడా అదే కోరుకుంటా ఉంది. అప్పుడప్పుడు పరిస్థితులు తగ్గట్టుగా వేసుకోవచ్చు. కానీ ఈరోజు వాక్యం చెప్తా అదే వేసుకుంటే, అంటే వాక్యం చెప్తే ఇట్లాగ ఉండాలేమో అనే విధంగా వాక్యము వినేటువంటి వారికి అటువంటి ఆలోచన కలిగించొద్దు. అది సరైనది. ఈ దేవుని ప్రజలు దేవుని సన్నిధికి పోతా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాటిని అన్నిటినీ కూడా తీసి పక్కకు పెడతా ఉన్నారు. ఈ రోజున క్రీస్తుని వెంబడించేటువంటి మన జీవితాల్లో ఈ పోకడ అనేది విపరీతమైపోతా ఉంది.
ఎందుకంటే ఎలాగుంటేనే చెప్పాలేమో. నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా, అసలు ఈ పోకడ అనేది ఇట్లాగ మేకప్పు, ఈ సూటు ఇట్లా ఇది లేకపోవటం వల్లేనేమో ఈ ఎక్కువ మంది చూడట్లా అని అనుకుంటా ఉంటాను నేను. నేను అదే అనుకుంటా. ఎక్కువ రీచ్ అనేది ఎక్కువ లేదు. ఆన్‌లైన్‌లో రీచ్ అనేది ఎక్కువ లేదు. ఎక్కువ మంది దగ్గరికి సువార్త ఎళ్ళట్లా. నేను అనుకుంటా ఒకవేళ ఇట్లాగ సూట్ యేసుకొని ఇట్లాగా మంచిగా మేకప్ తోటి నిలబడి అట్లాగా వీడియోలు తీసి పెడితే ఎక్కువ మంది చూస్తారా ఏంది అని అనుకుంటా ఉంటా నేను. ఏది ఏమైనా సరే దేవుని చేతిలో ఉంటదది. కానీ వాక్యం ప్రకారంగా జీవించటం ముఖ్యం. ఆ రీచు వచ్చే టయానికి అదొస్తది. కానీ వాక్యానుసారముగా మనము జీవించాల. దేవుడు కోరుకునేది అదే. మన జీవితాలకు ప్రాముఖ్యమైనది కూడా అదే. అందుకే పేతురు ఆనాడు యాకోబు జీవితంలో జరిగినటువంటి ఆ విషయాన్ని ఈరోజు మనకి పేతురు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. వాళ్ళకున్నటువంటి ఆ అలంకరణ సామాగ్రిని అలంకరించుకునేటువంటి వాటిని తీసేశారు. మరి దేనిని అలంకరించుకోవాలి? మనకు అవసరమైంది ఈ లోకపు అలంకరణ కాదు. పేతురు చెప్తున్నటువంటి అలంకరణ మనకుండాలి. అది స్త్రీలు, పురుషులిద్దరికీ రాయబడి ఇద్దరికి గురించి హెచ్చరిక చేయబడి ఉన్నది. 1 పేతురు 3వ అధ్యాయము 3-4. 1 పేతురు 3వ అధ్యాయము 3-4. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. సాధువైనట్టి, మృదువైనట్టి, మెత్తనైనటువంటి, ఏ మనుషులకి మాట ద్వారా కూడా హాని కలగజేయనటువంటి, సాధు స్వభావము, మృదువైనటువంటి స్వభావము మనకి అలంకారంగా ఉండాలి. జడలు అల్లుకోవటం, బంగారు నగలు పెట్టుకోవటం, ఇంకొకటి వస్త్రాలు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము, బయటి అలంకారం మీకు అలంకారంగా ఉండొద్దు. ఇది కాదు మనుషునికి దేవుడి ముందు నిలబడినప్పుడు కావాల్సింది. ఇది కాదు వస్త్రాలు ధరించుకోవటం, డ్రెస్ మెయింటైన్ చేయటం, ఇది కాదు కావాల్సింది. సాధువు, మృదువు, వాక్యము ప్రకారమైనటువంటి అలంకరణ మనకి ఉండాలి. ఎందుకు పేతురు ఇంతగా మనకు చెప్తా ఉన్నాడు? ఆనాడు ఆ ప్రజలు, యాకోబు కుటుంబము, యాకోబు దగ్గర ఉన్నటువంటి ఆ పని వారందరూ కలిసి దేవుని పరిశుద్ధ బలిపీఠం కట్టడానికి బయలుదేరుతా ఉన్నారు. అప్పుడు పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. ఇది మన యొక్క ముందు కనిపించేటువంటి ఈ మేకప్, ఈ సూటు బూటు, మళ్ళీ ఇది కాకుండా ఈ డ్రెస్ మెయింటైన్ చేయటం, ఇది కాదు కావాల్సింది. సాధువైనటువంటి, మృదువైనటువంటి, ఇవి మనకి అలంకారంగా ఉండాలి. మన అంతరంగ పురుషుడు ఇటువంటి స్వభావంతో అలంకరించబడాలి. ఈ జడలు అల్లుకోవటం, ఈ బంగారు నగలు పెట్టుకోవటం, డ్రెస్ మెయింటైన్ చేయటం, ఇవి మనకి అలంకరణ తెచ్చిపెట్టవు. అసలైనటువంటి అలంకరణ ఏంటంటే ఆయన ముందు మృదువైనటువంటి స్వభావము, సాధువైనటువంటి స్వభావము, మన హృదయంలో నుంచి మన వెలుపటి అలంకారము వరకు ఈ సాధువైనటువంటి స్వభావం కలిగినటువంటి హృదయం ఉండాలి. బయటి అలంకరణ వరకు అదే కలిగి ఉండాలి. అప్పుడు మనము ఆయన సన్నిధిలో నిలబడటానికి అర్హత కలిగి ఉంటాం. దేవుడు మనకి ఈరోజు ప్రమాణం చేస్తా ఉన్నాడు. దేవుని ఈ రోజున వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 31వ వచనం. వారి ఆశ్రయ దుర్గము మన ఆశ్రయ దుర్గము వంటిది కాదు. అనగా యాకోబు దగ్గర ఉన్నటువంటి ఆ పనివారు ఏ అన్య దేవతలనైతే పెట్టుకున్నారో, అనగా లోకములో ఉన్నటువంటి మన ముందున్నటువంటి అన్య జనాంగము ఏ దైవాలను, వారి యొక్క
హృదయాలలో ఉన్నటువంటి దైవత్వాన్ని అనుసరిస్తూ ఉన్నారో, వారు అనుసరించేటువంటి దైవత్వము, వారు అనుసరించేటువంటి జీవన విధానము మనకి సరిపడదు. సరిపోలదు మనకి. ఎందుకంటే మన ఆశ్రయ దుర్గము, వారి ఆశ్రయ దుర్గము 2 ఒకటి కాదు. వారేమో లోకానుసారంగా అలంకరించుకోవటం, లోకానుసారంగా ఉండటం అంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. వాళ్ళ యొక్క పరిస్థితులు, మన యొక్క పరిస్థితులు, వారి యొక్క కట్టడలు, వారి యొక్క నిబంధనలు, విధులు, అలాగనే ఈ ఆశ్రయ దుర్గమయ్యున్నటువంటి దేవుని ఎడల మనం చూపాల్సినటువంటి విధేయత అనేది వారికి, మనకి భిన్నంగా ఉంటది. ఈ భిన్నమయ్యున్నటువంటి పరిస్థితుల్లో మనము ఆలోచన చేయాల్సింది, మనం నడుచుకోవాల్సింది ఎలాగంటే, అన్య జనాంగము నడుచుకున్న రీతిగా మన ఆశ్రయ దుర్గము ఎడల మనము నడుచుకోకూడదు. ఆమేన్. పరిశుద్ధ స్థలానికి పోయేటప్పుడు చెవులనున్నటువంటి పోగులు తీశారంట. మనం ఎక్కడ కూడా చెప్పుకోవాల ఈ చెవి పోగులు దేవునికి వ్యతిరేకమని, కానీ వాళ్ళు తీసిపోయారంట. యాకోబు కుటుంబంలో ఉన్నటువంటి యాకోబు భార్యలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి స్త్రీలు, వారికి ఉన్నటువంటి ఇంకా పురుషులు కూడా పెట్టుకుంటారు కదా చెవులు పోగులు. ఆ పోగులు తీసి దేవుని పవిత్ర స్థలానికి బయలుదేరుతా ఉన్నారు. ఆమేన్. మనం ఎప్పుడు కూడా ఆ కొత్త నిబంధన అయినా కానీ, కొత్త నిబంధనలు ఎక్కడ ఇటువంటి మాటలు వినలా. అంటే దీనిని బట్టి మనం చూడాల్సింది ఏంటంటే, దేవునికి వ్యతిరేకమై ఉన్నటువంటి వాటిని మనము ధరించి ఆయన సన్నిధిలో నిలబడకూడదు. ఎటువంటి స్వభావం కలిగి నిలబడాలంటే 1 పేతురు 3:4 వచనాల్లో రాయబడ్డట్టు సాధువుగా, మృదువైనటువంటి స్వభావంగా ఆయన ముందు నిలబడాలి. ఎందుకంటే వారి ఆశ్రయ దుర్గము, మన ఆశ్రయ దుర్గము 2 ఒకటి కాదు. మన ఆశ్రయ దుర్గము ఆయన ముందు నిలుపుకునే విధంగా మనలని ఈ రీతిగా ఉండమని లేఖనాల ద్వారా, మనుషుల జీవితాల ద్వారా మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ హెచ్చరికగా ఇవ్వబడినటువంటి వాక్యాలని ధ్యానించి వాక్యానుసారముగా నిలబడదాం. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ కృప కలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా తండ్రి, చెప్పబడినటువంటి వాక్యమును ఫలింపచేయమని, నీరు కట్టి ఆశీర్వాదకరముగా మార్చమని, మహోన్నతుడ అంతరంగ స్వభావమున ఉన్నటువంటి ఇదిగో తండ్రి, నీ యొక్క శ్రేష్టమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ పరిశుద్ధాత్ముడు తండ్రి వెలుపటి అలంకారము వరకు ఏ రీతిగా తండ్రి నీ ముందు నిలువబడాలో, ఏ రీతిగా ఈ జీవమయ్యున్నటువంటి మార్గమును కైకొనాలో మాకు బోధించినట్లు మీ కృప కలిగినటువంటి ఆత్మని బలపరిచి మా ఎడల తండ్రి మీ యొక్క కనికరమును జ్ఞాపకము చేసుకొనమని ప్రార్థిస్తూ ఉండగా, ఈ శ్రేష్టమైనటువంటి మార్గంలో తండ్రి ఈ లోకపు అలంకరణగా కాక నీ శ్రేష్టమైనటువంటి వాక్యపు అలంకరణ చేత నీ జీవమైనటువంటి మార్గమందు గైకొనవలసినటువంటి అయా వాక్యపు జీవితాన్ని తండ్రి మేము గైకొనున్నట్లు, మీ శ్రేష్టమైనటువంటి నామం నాకు మహిమ కలుగునట్లుగా మా జీవితాలను తండ్రి వాక్యము ప్రకారముగా మార్చుకొనుటకు మీ కృపను అనుగ్రహించి మీకు మహిమను తెచ్చుకొనమని మా రక్షకుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును కాక. ఆమేన్. ఆమేన్.